హాయ్ ఫ్రెండ్, చూసారా మటన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అసలు సూపర్ టేస్టీగా వండుతాను. చూడండి, మంచి మసాలా వేసి గ్రేవీతో చిక్కగా వండుతాను. ఇదిగోండి, దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు బండి పెట్టేసుకొని తగినంత ఆయిల్, కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. మటన్ ఎంత లేతగా ఉన్నా సరే 1-2 విజిల్స్ అయితే రావాల్సిందే. ఒకటి బిర్యానీ ఆకు వేసాను, దానివల్ల కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, కానీ టేస్ట్ అనేది ఏం పెరగదండి. మటన్ మనం ఎన్ని మసాలాలు ఎన్ని వేసినా సరే మటన్ అనేది లేతగా ఉండి బాగుంటేనే, ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. దానివల్ల కూరకి ఫ్లేవర్ మసాలాలు వేస్తే, అంతేగాని మసాలాల వల్ల మోసానికి ఫ్లేవర్ అనేది, రుచి అనేది ఏమీ రాదు. నాకు తెలిసింది అది. ఇదైతే లేత మోసం. మాకు ఇళ్ళ దగ్గరే ఫ్రెష్గా కోసి అప్పటికప్పుడు అమ్ముతారనమాట. ఒక 300 గ్రాములు మటన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టమాటాలు, చిన్నవి 3 టమాటాలు తీసుకొని, ఉల్లిపాయలు ఎర్రగా ఏగనవసరం లేదు, లైట్గా కొంచెం వాలితే చాలు. అవి 4 పచ్చిమిరకాయలు వేసి కొంచెం వేగించి మాంసం అయితే వేసేసి కొంచెం అది కూడా మగ్గిన తర్వాత 3 టమాటాలు వేసేసి ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ వేసి కొంచెం అలా తిప్పేసి మసాలా కూడా వేసేసాను. వేసిన తర్వాత కొంచెం నీళ్ళు ఎగిరిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. మనకి గ్రేవీ అనేది కావాలి కదండి, అందుకని 1 గ్లాస్ వాటరే పోసాను మిక్సీ జార్లో. అది ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే చాలు, ఇంకా అంతకు మించి అవసరంలా. అవి లేతగా ఉంది కూర కదా, ఇంకా ఎక్కువగా ఉడికితే టేస్ట్ అనేది బాగోదు. అదిను మనం కుక్కర్లో ఎందుకు వేస్తామంటే ముదురుగా ఉంటే వేస్తాము. మటన్ అయితే కుక్కర్లో వేస్తే కూర వదు అని చెప్పేసి మా అమ్మ అనేది. ఆ మాట నిజమే. మనము మామూలుగా బయట అయితే చాలా ఉంటుంది, కుక్కర్లో వండితే తక్కువగా కనిపిస్తుంది. అదే వేరే గిన్నెలో వండితే కొంచెం ఎక్కువలా కనపడుతుంది అనమాట. మాకైతే తెలిసింది అది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా కర్రీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది కదా.